ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలంతా ముక్తకంఠంతో ఏకపక్షం వహించి గెలిపించుకున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు అనునిత్యం శ్రమిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వ్యాఖ్యానించారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపేందుకు అభివృద్ధి పనుల్లో వారిని భాగస్వాములు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏలూరు నగర ప్రజలందరికీ 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోదావరి జలాలను సమృద్ధిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని, త్వరలోనే ఈ బృహత్ ప్రణాళిక పనులు ప్రారంభం కానున్నాయని ఆయన ప్రకటించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ 15వ ఆర్థిక సంఘ నిధులు 37 లక్షల రూపాయలతో స్థానిక 27వ డివిజన్ కండ్రికగూడెం సెంటర్ బాలాజీ నగర్లో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీ, 28వ డివిజన్ బీడీ కాలనీలో నిర్మించిన సీసీ రోడ్డును ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులతో ముచ్చటించిన ఆయన కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై వారి మనోగతాలను తెలుసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నట్లు వారికి వివరించారు. తొలి ప్రాధాన్యత రోడ్ల నిర్మాణానికి కేటాయించి ఆ దిశగా అనేక ప్రాంతాల్లోని రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామన్న ఆయన అదే బాటలో కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లతో సీసీ డ్రైన్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టామన్నారు. భవిష్యత్ అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్న ఆయన రానున్న రోజుల్లో నీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు 138 కోట్ల రూపాయల నిధులతో గోదావరి జలాలను సమృద్ధిగా అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ తంగిరాల అరుణ, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ ఆర్నేపల్లి తిరుపతి, 27వ డివిజన్ ఇన్ఛార్జ్ ఎడ్లపల్లి శివ, కో ఇన్ఛార్జ్ బోడం వెంకట్రావు, 28వ డివిజన్ కో ఇన్ఛార్జ్ మహమ్మద్ కాజా, శనివారపేట సహకార బ్యాంక్ చైర్మన్ కోనేరు వంశీకృష్ణ, ఏలూరు అగ్రికల్చరల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, పార్టీ నాయకులు బెజ్జం అచ్చాయమ్మ, తంగిరాల సురేష్, లంకపల్లి మాణిక్యాలరావు, కందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రైన్ కూడా వేస్తారు. మీకు సంవత్సరంన్నర పీరియడ్ సిటీలో ఏ వాటర్ అందుకే నేను ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో స్థానిక 27, 28 డివిజన్లో ఏదైతే 15th ఫైనాన్స్లో ఒక దగ్గర 19 లక్షలతో ఒక దగ్గర 18 లక్షలతో ఏదైతే సీసీ రోడ్ల నిర్మాణ పనులు కంప్లీట్ అయినాయో దాన్ని చూడటానికి రావడం జరిగింది. ఏదైతే వర్క్ ప్రారంభించే దగ్గర ప్రజలందరూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఏదైతే అడిగారో వాళ్ళ పని వాళ్ళే చేసుకునేటట్టుగా రోడ్డు ఓపెనింగ్ చేసేటప్పుడు వాళ్ళతోనే చేయించడం జరుగుతుంది. మేము ప్రజలకి దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి రోడ్డు కూడా అయిన తర్వాత మరి ప్రజలతో వాళ్ళు జరిగిన పని గురించి వాళ్ళకి విశ్లేషించి చెప్పడం, అక్కడ ఇంకేదైనా పని ఉందంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవటం, ఏదైతే ప్రాధాన్యత కార్యక్రమాల్లో అన్నీ కూడా ఒక్కొక్కటిగా అవుతున్నాయనేది వాళ్ళకు కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రజలతో మమేకం అవడానికి ప్రతి దగ్గరికి కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం అంతనే ఉంది. అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఇంటర్నల్గా ఎంత లోపట ఉన్నా సరే ఆ రోడ్లన్నీ కూడా ఏ విధంగా వేస్తున్నాం అనేది కూడా ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మరి ప్రతి చోటకి కూడా వెళ్తాం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే యాసకాలం వచ్చేసరికి ఏదైతే డ్రైన్లు కంప్లీట్ అవ్వలేదో అవన్నిటి కూడా కచ్చా డ్రైన్లు తీసి రేపు వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి మరి అందరు ఏఈలకు కూడా గౌరవ మేయర్ గారి ద్వారా, గౌరవ కార్పొరేటర్ల ద్వారా ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందో వానాకాలంలో ఆ ఇబ్బంది లేకుండా చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా రానున్న 6 నెలల్లో ఏదైతే డిపిఆర్ కూడా అయిపోవడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్తో ఎక్కడైతే ఇప్పుడు సీసీ రోడ్ల నిర్మాణం జరిగిందో అక్కడ అన్ని చోట్ల కూడా డ్రైన్లు కడతామని చెప్పి వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మాతో పాటు ప్రజలకు కూడా అవగాహన ఉంటేనే ఇది ముందు రేపొద్దున అవుతుంది అన్నమాట అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా పద్దాక మా దగ్గర రాకోకుండా ఈ పీరియడ్లో అవుతుంది, అవ్వకపోతే మనం వెళ్ళొచ్చులే అని చెప్పి వాళ్ళు కూడా ఉండటం అనేది జరుగుద్ది. అలాగే వాటర్కి సంబంధించి కూడా వాళ్ళు మంచినీటికి సంబంధించి కూడా వాళ్ళు అడగడం జరిగింది. దానికి కూడా మేము ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరికీ కూడా వివరించడం జరుగుతుంది. రేపు రానున్న రోజుల్లో ఏదైతే 138 కోట్ల రూపాయలతో మరి అందరికీ కూడా గోదావరి నీళ్ళు ఇవ్వడానికి అన్ని చోట్ల కూడా 4 చోట్ల ట్యాంకులు కట్టి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు ఇవ్వడానికి సంవత్సరంన్నర ప్రాజెక్టు మరి ప్రారంభ దశలో ఉంది.
రేపో ఎల్లుండో మొదలు పెడతారు. ఇది సంవత్సరం కాలంలో ప్రజలందరికీ కూడా గోదావరి నీళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, ప్రజలతో రిలేషన్ ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలను కూడా నిర్భయంగా చెప్పుకోగలుగుతారని చెప్తున్నాం. గ్రీవెన్స్లో అవ్వచ్చు, అభివృద్ధిలో అవ్వచ్చు, సంక్షేమంలో అవ్వచ్చు, ఏ ఇబ్బంది లేకోకుండా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకి గైడెన్స్ చేస్తే వాళ్ళు కూడా రేపొద్దున ఏదన్నా అడగాలనుకున్నా కూడా పలానప్పుడు మాకు వస్తుందన్నారు కదండి ఇంకా రాలేదని వాళ్ళు కూడా అడుగుతారు. ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు, వాళ్ళకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అవన్నీ కూడా వివరించడం అవుతుంది. ప్రజలందరూ కూడా ఏదైతే జరుగుతున్న పనులన్నింటిని కూడా చూసి కూటమి ప్రభుత్వానికి ఏదైతే మీరందరూ కూడా మద్దతు పలికితే ఏ విధంగా అయితే మీరు ఒక విజయాన్ని సాధించారో రేపు రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చి మా ఏరియాలో ఉన్నటువంటి ఇది విలీనమైనటువంటి పంచాయతీ ఏరియాల్లో ఉన్నటువంటి ఏరియా కాబట్టి రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ కూడా లేవని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారికి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అభ్యర్థన పెట్టుకోవటం, దాంట్లో భాగంగానే వచ్చినటువంటి ప్రతి గ్రాంట్ని కూడా ఒడిసి పట్టుకొని అది ఇడా గ్రాంట్ కావచ్చు, 15th ఫైనాన్స్ కావచ్చు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి జనరల్ ఫండ్ కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఇదివరకు అయితే ఉండేది, ఇప్పుడు మనకు ఆ గ్రాంట్ లేదు. అట్లాగే నాబార్డు కావచ్చు, అనేక రకమైనటువంటి గ్రాంట్లు ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి గ్రాంట్ని కూడా గౌరవ శాసనసభ్యుల వారు మరి వారికి సంబంధించినటువంటి కన్సల్ట్ మున్సిపల్ మినిస్టర్ గారు అట్లాగే వాళ్ళ ఫేషిలో మాట్లాడే ఆ గ్రాంట్లన్నీ తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక పట్టుదలతో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో రోడ్లు అట్లాగే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రయారిటీ ప్రకారం ఇప్పటికీ కూడా గౌరవ శాసనసభ్యుల వారు వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో సుమారు 34 కోట్ల రూపాయలు గ్రాంట్లు తీసుకొచ్చి ఏలూరు నగరంలో రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, వాటర్ పైప్ లైన్లు కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా అభివృద్ధి చేసి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా వినియోగంలోకి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.